థైరాయిడ్ అంటే ఏంటి? ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి? మరి ఈ వయసుతో సంబంధం లేకుండా ఈ వచ్చే థైరాయిడ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఏం తినాలి, ఏం తినకూడదు, అలాంటివన్నీ మనం ఈ వీడియోలో అనేది చూద్దాం. హాయ్ అండి, నేను మీ హర్ష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షస్ గ్యాలక్సీ. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థైరాయిడ్ అనేది ఒక గ్రంథి అండి. మీ మెడ అడుగు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఈ గ్రంథి మనకి 2 రకాల హార్మోన్స్ని అనేది ఉత్పత్తి చేస్తుంది. ఒకటి థైరాక్సిన్ అంటారు, ఇంకొకటి ట్రయోడోథైరాయిన్ అంటారనమాట. అంటే ఒకటి T4, ఒకటి T3. మనకి థైరాయిడ్ వచ్చిందా లేదా అని కన్ఫర్మ్ చేయడానికి ఈ 2 T3, T4 టెస్ట్ అనేది చేస్తారనమాట. సో ఇందులో అది మాత్రమే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ప్రభావితం చేసే ఒక సాధారణ ఎండోక్రైన్ సమస్య. ఇందులో 4 రకాలుగా డివైడ్ చేశారనమాట. ఒకటి హైపోథైరాయిడిజం, 2 గ్రాఫ్స్ డిసీజ్, 3 హ్యాషిమోటోస్ డిసీజ్, ఇంకొకటి థైరాయిడ్ క్యాన్సర్ అనమాట. సో ఫస్ట్ దాంట్లో హైపోథైరాయిడిజంలో లావ్ అవుతూ ఉంటారనమాట. గ్రాఫ్స్ డిసీజ్లో కూడా సన్నగా అవుతూ ఉంటారు. హ్యాషిమోటోస్ అంటే గొంతు దగ్గర గడ్డలాగా ఉండి లావ్ అవ్వడం. 4వ స్టేజ్ వచ్చేసి థైరాయిడ్ క్యాన్సర్. ఇది చాలా రేర్గా వస్తుందండి. ఇంకొకటి ఏంటంటే హైపోథైరాయిడిజం వాళ్ళు బాగా లావ్ పెరుగుతూ ఉంటారనమాట. అంతేకాదు, అంటే వాళ్ళు ఏం తినకపోయినా బాడీలో అనేది హైపోథైరాయిడిజం వల్ల లావ్ అవుతూ ఉంటారనమాట. ఎందుకంటే ఇది థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్ని ఉత్పత్తి చేయదు. సో దానివల్ల అట్లా అవుతూ ఉంటారు. ఇంకా కాన్స్టిపేషన్ ఉంటుంది, అంటే మలబద్ధకం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఏ కాలంలో అయినా కొంచెం చలిగానే అనిపిస్తుంది అనమాట. గ్రాఫ్స్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉంటుందన్నమాట వీళ్ళలో. సో అందువల్ల ఏంటంటే నిద్రలేమి, సన్నగా అయిపోవడం, ఆందోళన, గుండె వేగంగా కొట్టుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి డాక్టర్ రేడియేషన్ థెరపీ అనేది సజెస్ట్ చేస్తారండి. ఇంకొకటి ఏంటంటే హ్యాషిమోటోస్ డిసీజ్. ఇందులో ఏంటి, హార్మోన్ సరిగా ఉత్పత్తి చేయకపోవడం వల్ల ఇందులో ఏంటంటే వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్ ఎక్కువగా ఉంటుంది. అలసట, బరువు పెరగడం, డిప్రెషన్, చర్మం త్వరగా పొడిగా అయిపోవడం, అట్లాంటివి కూడా జరుగుతాయి. లాస్ట్ స్టేజ్లో థైరాయిడ్ క్యాన్సర్ అనే వాళ్ళకి ఏంటంటే ఊపిరి ఆడకపోవడం, ఇలాంటివన్నీ, గొంతు బొంగురుపోవడం, మింగడంలో ఇబ్బంది, ఇలాంటివి జరిగితే వాళ్ళకి కీమోథెరపీ లాంటివి చేస్తారనమాట. సో అది కూడా స్టేజ్ దాటిపోతేనే వాళ్ళకి ఆపరేషన్ అనేది సజెస్ట్ చేస్తారు. లేదు అంటే కనుక మనం జనరల్గా ఈ థైరాయిడ్ క్యాన్సర్ ఇంకా హ్యాషిమోటోస్ అనే డిసీజ్ చాలా రేర్గానే వస్తుందండి. మామూలుగా 2 రకాలుగానే మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఒకటి హైపోథైరాయిడిజం, 2 హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజంలో ఎక్కువగా అలసటగా, ఏం చిన్న పని చేసినా కూడా త్వరగా అలసిపోతూ ఉంటారు. ఒంట్లో బలం అనేది ఉండదన్నమాట, వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో హైపర్ థైరాయిడిజంలో ఏంటంటేనండి సన్నగా అయిపోతూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళు ఎక్కువగా జంక్ ఫుడ్స్ అనేవి తినకూడదు, మైదా ఫుడ్ అనేది తినకూడదు. అంటే చెప్పాలంటే వీళ్ళు హెల్దీ రొటీన్ అనేది ఫాలో చేయాలి. సో టైంకి పడుకోవడం, 8 అవర్స్ స్లీప్ తీసుకోవడం, ఇంకా వెజ్జెస్ అంటే వెజిటేబుల్స్ ఎక్కువగా తినడం, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటేనండి సో వాళ్ళకి హెల్తీ రొటీన్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది కదా. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ బాడీలో ఉన్న హార్మోన్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి. దాంతోపాటు మన థైరాయిడ్ కూడా లెవెల్స్ కంట్రోల్లో ఉంటుంది. సో మీరు ఏం చేయాలి అంటే జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి, మైదా ఐటమ్స్కి దూరంగా ఉండాలి, హెల్తీ రొటీన్ ఫాలో చేయాలి. ఇంకా ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పాపం చర్మం ఎక్కువగా పొడిబారిపోతూ ఉంటుందండి. ఎక్కువగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఇంకా డ్రై ఫ్లేకీ స్కిన్ లాగా అయిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది, జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది, డ్రైగా అయిపోతుంది. ఇంకా చెప్పాలి అంటే పాపం హార్మోన్స్ ఎక్కువగా ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకే థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు కేల్ అని మనకి ఇక్కడ అరుదుగా దొరుకుతుంది అనుకోండి, దాన్ని తినకూడదు. సోయా చంక్స్ అని, సోయా రిలేటెడ్ ఫుడ్స్ కానీ, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలండి. అంటే అయోడిన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ కూడా మీరు అవాయిడ్ చేస్తే చాలా మంచిది. జనరల్గా ఈ మధ్య నేను విన్నది ఏంటంటే ఏం పర్వాలేదండి తినేయచ్చు అంటున్నారు, కానీ డాక్టర్స్ తినకుండా ఉండడమే మంచిదండి. ఇంకా యాపిల్స్ మీరు తీసుకోవడం వల్ల అందులో పెప్టిన్స్ ఉంటాయన్నమాట. సో అది మనకి థైరాయిడ్ని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. బాదాం, సన్ఫ్లవర్ సీడ్స్, ఇలాంటివన్నీ ఏంటంటే మ్యాంగనీస్ ఉంటాయి కదా,
మెగ్నీషియం ఉంటుంది. సో ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన థైరాయిడ్ లెవెల్స్ అనేవి పెరగకుండా కంట్రోల్లో ఉంటాయన్నమాట. సో ఇవన్నీ హెల్తీ ఫుడ్స్ అండి. విటమిన్ డి ఉన్న ఫుడ్స్ తీసుకోవడం కూడా మీకు చాలా బాగా రిజల్ట్ అనేది చూపిస్తుంది అనమాట థైరాయిడ్లో. ఇంకా మెడిటేషన్ లాంటివి, ఫిజికల్ ఎక్సర్సైజెస్, వర్కౌట్ చేయడం అయితే చేయండి. దాంతోపాటు యోగాలో కొన్ని ఆసనాలు ఉన్నాయండి, ఇవి థైరాయిడ్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేస్తాయి అన్నమాట. సో ఈ వీడియో మీకు కొంచెమన్నా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను చెప్పిన టిప్స్ అన్నీ యూస్ చేసి కంట్రోల్ చేసుకుంటాం అయితే చేయండి. థ్యాంక్ యూ.